టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఎస్సీలపై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజైతే భారీ ఎత్తున నిరసన చేపట్టారు. రాజమండ్రిలో ఉన్నటువంటి గోకవరం బస్టాండ్ వద్ద ఈరోజు వైసీపీ ఎస్సీసీఎల్ విభాగ రాష్ట్ర అధ్యక్షులతో పాటు అలాగే మాజీ ఎంపీ మార్గాని భరత్ అలాగే మా రిటైర్డ్ జడ్జి ఎవరైతే ఉన్నారో అలాగే జడా శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు అయితే ఈ గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి ఆయనకైతే పాలాభిషేకం చేస్తూ ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తక్షణం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆందోళన చేపట్టి ఇప్పుడు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ప్రస్తుతం ఇక్కడ గోకవరం బస్టాండ్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహం వద్ద అయితే బైఠాయించి ఇక్కడే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మాజీ ఎంపీ మార్గాని భరత్తో పాటు అలాగే జడా శ్రావణ్ కుమార్ అలాగే వైసీపీ ఎవరైతే సంబంధించినటువంటి ఎస్ఎస్ఎల్ విభాగ అధ్యక్షుడు మొత్తం అందరూ కూడా రోడ్డుపై బైఠాయించి ఇక్కడైతే నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆదిరెడ్డి ఎవరైతే ఉన్నారో వాసుతో పాటు మొత్తం అందరూ కూడా సస్పెండ్ చేయాలంటే వీళ్ళందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. మాజీ ఎంపీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జడా శ్రావణ్ కుమార్తో పాటు మాజీ ఎంపీ మార్గాని భరత్ ఉన్నారు, ఎస్ఎస్ఎల్ విభాగ అధ్యక్షులు ఉన్నారు. మాట్లాడదాం. ఆదిరెడ్డి అప్పారావు అనే ఒక మాజీ ఎమ్మెల్సీ రాజమండ్రి స్థానిక ఎమ్మెల్యే గారి తండ్రి గారు బాధ్యతారహితంగా ఒక మహిళ పట్ల, దళిత సామాజిక వర్గం పట్ల ఎంతో దిగజారుడు వ్యాఖ్యలు చేయడం అనేది ఈరోజు మా నిరసనకు ప్రధానమైన కారణం. రోడ్డు మీద బైఠాయించాల్సినంత నిరసన చెప్పాల్సిన కారణం ఏమిటంటే, ఈ ప్రభుత్వం సుమోటోగా ఆ ఆడియో విన్న వెంటనే అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఉండాలి. ఈ రోజు వరకు పెట్టలేదు. ఒక మహిళ మీద దురహంకారంగా మాట్లాడిన వ్యాఖ్యల మీద సుమోటోగా కేసు పెట్టాలి. అది ఈరోజు వరకు జరగలేదు. ఇంకా బాగా ప్రబుద్ధుడు ఏమంటున్నాడు, మాల మహానాడిని మక్కెలు ఎరగదీస్తాడట. అరే అప్పిగా, నీకు అప్పడం పగిలినట్టు పగిలిద్ది. నేను చెబుతున్నా, టీజీఆర్ సుధాకర్ బాబు మాజీ శాసనసభ్యుడు, నువ్వు చేసిన వ్యాఖ్యలకు నీకు అప్పడం పగిలినట్టు పగిలిద్ది. అది పెద్ద వ్యవహారం కాదు. కానీ గోదావరి జిల్లాలంటే రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలు, 3 పంటలు బ్రహ్మాండంగా పండించుకునే సారవంత భూములున్న ప్రదేశము. ఇక్కడ మత సామరస్యానికి, కులప సామరస్యానికి అనేక సంవత్సరాల నుండి అనేకమైన కులాలు కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి ఓ బృహత్తరమైన ప్రాంతం. నీరు సమృద్ధిగా ఉన్న అభివృద్ధి చెందిన ప్రాంతం. ఈ అభివృద్ధి చెందిన ప్రాంతంలో నీలాంటి వెధవలు పుట్టడం ఈ ప్రాంతం చేసుకున్న దురదృష్టం. నువ్వు తెలుగుదేశం పార్టీ జాతిలో ఉన్నావు కాబట్టి నీకు కులం లేదు, నీ ప్రాంతం లేదు. నువ్వు నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీలో చేరేడంటేనే వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళే తెలుగుదేశం పార్టీలో ఉంటారు. ఎందుకుంటారు అంటున్నామంటే, స్వయానా చంద్రబాబు నాయుడే దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నాడు. అంటే అధినాయకుడే అలా మాట చెప్పినప్పుడు ఈ వెధవలు ఏ విధంగా మాట్లాడకుండా ఏముంటారు? ఆయన అలా అంటే ఆయన ఏమంటాడు, చింతమనేని ప్రభాకరు, మీకెందుకురా రాజకీయాలన్నీ దళితులను ఉద్దేశించి అంటాడు. ఆనాటి మంత్రివర్గంలో ఉన్న ఆదినారెడ్డి ఏమన్నాడు, మీకు చదువుకోవటం రాదురా, మీ దగ్గర వాసన వస్తుంది అన్నాడు. ఈ రోజున ఆదిరెడ్డి ఏమంటున్నాడు, మాల మహానాడిని మక్కిలు ఎరగదంతాను, మాదిగోడు మాలోడు అని అంటున్నాడు. అంతకన్నా వ్యాఖ్యలను ఈ రాజకీయాలలో ఓ రాజకీయ నాయకుడు ప్రజలచే ఓట్లు వేయించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా చట్టసభల్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, మమ్మల్ని అందరినీ ప్రేమిస్తామని, మమ్మల్ని కులం చూడదని, కులాలకు అతీతంగా ఉంటామని చెప్పిన ప్రబుద్ధులు ఈనాటి ఈ కూటమి ప్రభుత్వంలో అదేంటో తెలియదు. కానీ మరి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో మాలా సామాజిక వర్గం మీద భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. దాన్ని వెంటనే ఆపమని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడుకి చెబుతున్నాం, పవన్ కళ్యాణ్కి చెబుతున్నాం, బీజేపీ వాళ్ళకి చెబుతున్నాం. ఈ ప్రాంతంలో అలాంటి కుల అలజడులను రేకెత్తొద్దు, మమ్మల్ని రెచ్చగొట్టొద్దని చెబుతున్నాం. జడా శ్రావణ్ కుమార్ మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ఘటన ఎలా చూడాలి, దీనిపై మీరు ఏం డిమాండ్ చేస్తారు? జరిగినటువంటి నిన్న ఆదిరెడ్డి అప్పారావు గారు అయినటువంటి ఆయన వచ్చి మాట్లాడినటువంటి విధానంలో 2 అంశాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము ఈరోజు మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ ముందు కూర్చొని మాకు జరిగినటువంటి అవమానాన్ని ప్రజల ముందు రావాల్సినంత దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కులమతాలకి అతీతంగా నేను రాజ్యాంగాన్ని అమలు పరుస్తానని ప్రమాణం చేశారు కదా.
మీతో పాటుగా మీ అబ్బాయి కూడా ప్రమాణం చేశాడు కదా. సో మీది రాజకీయ కుటుంబం, సుదీర్ఘకాలంగా రాజకీయ కుటుంబంలో ఉన్నప్పుడు మీరు అన్ని మతాలని అన్ని కులాలని గౌరవంగా చూడాల్సిన బాధ్యత ఉంది. పోనీ అట్లీస్ట్ మీకు లేకపోయినా 10 మందిలో నటించనన్నా నటించాలి కదా. కానీ 2 ఫ్యామిలీస్ మధ్య జరిగినటువంటి ఒక డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసే సందర్భంలో అది ఆ కోడళ్ళకి అత్తకి సంబంధించినటువంటి అంశం. దాని జోలికి మేము వెళ్ళటం వల్ల మాకు వీఆర్ నో వే కన్సర్న్ ఫర్ దాట్. అసలు ఎస్సీ వాళ్ళని ఇళ్లలో పనులకు పెట్టుకుంటారా? నెంబర్ 1. నెంబర్ 2, మాలా మాదిగలనితో పెళ్ళిళ్ళు చేసుకునే ఆచారం మన సాంప్రదాయం మన కులాల్లో ఎప్పుడైనా ఉందా? నెంబర్ 2. ఈ 2 అంశాలు మాలా మాదిగ సంబంధించి ఎందుకు మా పేరు ఎత్తాల్సి వచ్చింది? ఒక కులం మొత్తాన్ని ఎందుకు దుర్భాషలాడాల్సి వచ్చింది? అంటే మాలా మాదిగలు ఒక ఇళ్లలో పనులు చేయడానికి కూడా పనికిరారా? ఆదిరెడ్డి అప్పారావు యొక్క దృష్టితో చూస్తే ఒక కులంలో పుట్టి ఒక కులంలో పెరిగి ఒక కులంలో ఐఏఎస్లు అయిపోయి మాలాగా జడ్జిలు అయిపోయినటువంటి వ్యక్తులు కూడా 80 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి మాటలు వింటూ భరించాల్సిందేనా? మీరు మాట్లాడాల్సిన సందర్భం అత్తాకోడలకు సంబంధించి మీరు మాట్లాడుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అసలు మాలా మాదిగల అంశం మీరు ఎందుకు ఎత్తారు? మాలా మాదిగలని ఇళ్లలో పనులు కూడా పెట్టుకోరు, మాలా మాదిగలను పెళ్లి చేసుకునే సాంప్రదాయం మన కులంలో ఉందా అంటే వాట్ డస్ ఇట్ మీన్ అండి? అంటే అంత హేళనగా అంత చులకనగా కనిపిస్తున్నా? మరి ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో నువ్వు ఎందుకు పనిచేస్తున్నావు? నీ కొడుకు ఎందుకు పనిచేస్తున్నాడు? తక్షణమే కొడుకు రాజీనామా చేయాలి, తండ్రి రాజీనామా చేయాలి. తండ్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి జాతి మొత్తానికి. ఆయన మీద కేసు నమోదు చేయాలి కూటమి ప్రభుత్వం ఆగడాలు ఎస్సీల మీద, ఎస్పెషల్లీ అన్న చెప్పినట్టుగా మాల సామాజిక వర్గం మీద. నిన్న పీ కన్నవరం కాన్స్టిట్యున్సీలో శవాన్ని ఎత్తుకొని వెళుతుంటే 2 సార్లు 3 సార్లు శవ పేటికని కింద పడేసినటువంటి దుర్ఘటన దేశ చరిత్రలో ఎక్కడ జరిగిందండి? మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? అంటే మీ వెళ్ళి మాట్లాడితే మీరు యాక్షన్ తీసుకుంటారా? మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి దళితుల వెలువెత్తి మీద యాక్షన్ తీసుకున్నారా? చిన్నపిల్లల వెలువెత్తి మీద యాక్షన్ తీసుకున్నారా? ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నేను ఈరోజు ఖచ్చితంగా ఆదిరెడ్డి అప్పారావు గారి మీద మేము రిపోర్ట్ ఇస్తున్నాం పోలీస్ స్టేషన్లో. ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టకపోతే ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి ధర్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ధర్నాకి మా పార్టీ కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. మాజీ ఎంపీ మార్గాన భరత్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈ కుటుంబ వ్యవహారం రాజకీయం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు కూడా, వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి ఎలా చూడాలి? నేను ఒకటే అంశం చెప్తున్నానండి. ఇప్పుడు కుటుంబ వ్యవహారం ఏదైనా ఉంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండి. పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఇవాళ మేము మాట్లాడే అభ్యంతరం ఏంటంటే, మేము చెప్పే అంశం ఏంటంటే, దళితుల పైన ఈ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేయొచ్చా అని ఒకటే ప్రశ్నిస్తున్నాం. అతను మాట్లాడిన మాట ఏంటండి, మాల మహానాడు మక్కిలెరగొడతాడంట. అంటే అసలు మాట్లాడిన మాటలు అసలు ఏ రకంగా ఉన్నాయో కనీసము జ్ఞానం ఉండి మాట్లాడుతూ ఉన్నాడా అని అడుగుతున్నా. నేను ఇది ఒకటే అంశం చెప్తున్నా. తెలుగుదేశంలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గం ఎవరైతే వాళ్ళకి పనిచేస్తూ ఉన్నారో ఒక్కసారి మీరు మేల్కోండి. ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత జాతి అహంకారంతో నడుస్తూ ఉన్నది అనేది ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. అంటే ఈ రకంగా మాటలు మాట్లాడి మళ్ళీ పైపెచ్చు ఎడిటింగ్ అంటున్నారు, లేకపోతే ఇంకోటి అంటున్నారు. వాళ్ళు ఒకటే అంశం అడుగుతున్నా, ఆదిరెడ్డి అప్పారావు ఇప్పుడు దాకా బయటికి ఎందుకు రాలా? వచ్చి దీనికి ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ఈ రకంగా వాయిస్లో ఆయన బయటికి వచ్చినప్పుడు ఆయన దానికి సంజాయిషి ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాం. నేను పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అడుగుతా ఉన్నా, ఇమీడియట్గా మీరు సుమోటోగా తీసుకుని ఈ పాటికి కేసు కట్టాలి. అసలు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి మీరు ఏం విలువలు ఇస్తూ ఉన్నారో అని అడుగుతున్నా. డైరెక్ట్గా నేరుగా ఇలాగా వాయిస్లు బయటకు వచ్చిన తర్వాత, ఒక దళితుడి పైన దాడులు చేసిన వీడియోలు కూడా బయటకు వచ్చిన తర్వాత, కనీస పక్షాన ఇంకో మాట కూడా అన్నాడు, ఆ దళితుడిని అడ్డంగా తెగ నరికేస్తా అన్నాడు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? ఒక్కసారి ప్రజలను కూడా గమనించమని కోరుతా ఉన్నా. రాజమహేంద్రవరంలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గాన్ని కూడా ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళు ట్రూ ఫేసెస్ ఏంటనేది బయటపడిపోయింది. ఇంకా మీరు ప్రెస్ మీట్లు వాళ్ళ తరపున పెడతా ఉన్నారని అంటే ఒక్కసారి ప్రతి ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎస్సీలనే కాదండి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అంటే వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇవన్నీ కూడా ఏ వీడియోలు తయారు చేశారని కూడా ఏంటండి నోటుకు వచ్చిన మాటలు ఏంటండి? డైరెక్ట్గా దొరికిన తర్వాత ఈ ఆదిరెడ్డి అప్పారావుని పెట్టమనండి ప్రెస్ మీట్.
ఆ పరిస్థితి ఇప్పుడు జరిగినటువంటి ఘటన, అలాగే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, అలాగే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తండ్రి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే తీవ్ర దుమారం అయితే లేపుతుంది. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలి, సుమోటోగా కేసు నమోదు చేయాలంటూ కూడా ఇప్పుడైతే రాజమండ్రిలో ఉన్నటువంటి గోకవరం బస్టాండ్ వద్ద ఈ యొక్క అంబేద్కర్ స్టాట్యూ ముందు అయితే ఆందోళన చేపట్టారు. రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే మాజీ ఎంపీ మార్గాని భారత్తో పాటు జడా శ్రావణ్ కుమార్, అలాగే ఈ యొక్క వైసీపీ ఎస్సీసీల విభాగం సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కూడా పాల్గొని, అలాగే ఆదిరెడ్డి వాసు ఎస్సీలపై చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్ర దుమ్మారాన్ని రేపుతుంది. దానిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, దళితులంటే ఈ విధంగా చులకన చేసినటువంటి ఆయనపై వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ కూడా ఇక్కడంతా కూడా రోడ్డెక్కి ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కిమ్ అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి.